5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిజంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఈరోజు తెలుగునాట చాలా ఆసక్తి మొదలైంది. నిజంగా ఆయా రాష్ట్రాల్లో కూడా అంత ఆసక్తి ఉందో లేదో కానీ ఈరోజు తెలంగాణలో మాత్రం ఒక ఉత్కంఠ కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో సరే 2 పశ్చిమ బెంగాల్ ఒకటైతే పశ్చిమ బెంగాల్ విషయంలో బీజేపీ ఎలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది, ఎలాంటి కుతంత్రాలు చేస్తుంది అనే విషయాన్ని ముందుగానే పసిగట్టారు. సో ఫలితాలు కొంత మమతా బెనర్జీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి మొదటి నుంచిగానే మాట్లాడుకుంటున్నట్టుగానే ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కైవసం చేసుకుందని చెప్పాలి బీజేపీ. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించి తమిళనాడులో మాత్రం ఎవ్వరూ ఊహించని ఫలితాలు వచ్చినాయి అని మాట్లాడుకుంటున్నారు కదా. ఇక్కడ విజయ్ని ఎంతగా అవమానించిరనంటే అంటే పవన్ కళ్యాణ్తో కంపేర్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగత విషయమైన ఆయన పెళ్ళికి సంబంధించి ఆయన విడాకులు తీసుకుంటున్నాడనే విషయాన్ని దాన్ని కూడా అసలు రాజకీయానికి అవసరం లేకపోయినప్పటికీ కూడా దాన్ని రాజకీయానికి ముడిపెట్టి ఆయన వ్యక్తిగత అంశాన్ని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎంతో ప్రయత్నించారు. అసలు సింగిల్ ఒక అంకెను కూడా దాటలేడు విజయ్ అని మాట్లాడారు. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఫలితాల ట్రెండ్ను చూస్తే ఎక్కువగా షాక్ కలిగిస్తుంది ఎవరికంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అనే చెప్పాలి. ఎందుకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధము, రేవంత్ రెడ్డి ఏమన్నా తమిళనాడులో ఏమన్నా ప్రచారం చేసిండా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆయన తమిళనాడులో ప్రచారం చేయలేదు. కానీ ఒక్కసారి ఈ పక్కన బాక్స్లో ఉన్న ఒక ఇమేజ్ని చూడండి. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని విజయ్ కలిసిన సందర్భంలోని ఒక ఫోటోని తీసుకొచ్చి గత ఒక వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి సైన్యం ఒక శునకానందము ట్రోల్ చేస్తూ ఓహో ఈయనను కలిసిండు కాబట్టి ఈయన శిష్యుడు కాబట్టి ఈయనకి ఇన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పి వెటకారంగా, మరీ ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎంత చులకన చేసి ఇటు కేసీఆర్ని అటు విజయ్ని ఎంత చులకన చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైనం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈరోజు ట్రెండ్ అంతా మారడంతో టకా వాళ్ళ ఉన్న ఏవైతే అకౌంట్లో పెట్టుకున్న ఈ ట్రోలింగ్కి సంబంధించిన అంశం ఏదైతే అన్నీ డిలీట్ చేసుకొని విజయ్ని కాంగ్రెస్ పార్టీకి సొంతం అన్నట్టుగా ట్వీట్లు వేసుకుంటున్న పరిస్థితికి దిగజారిన కొంత దిక్కుమాలిన సోషల్ మీడియా. అది ఎవరిదో మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీరు గత వారం రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో ఎవరు కూడా ఊహించలేదు. కాకపోతే ఎప్పుడైతే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ అది ఒక్కటే ఈయన సీఎం అవ్వబోతున్నాడు, ఈయనకి ఇన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పిన, ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే సర్వే సంస్థలన్నీ కూడా బోకసేన అనిపిస్తుంది. ఎందుకు అనాలనిపించిందంటే దాదాపుగా ఒక 50 సర్వే సంస్థలు, అందులో కొన్ని ప్రముఖమైనవి ఉన్నాయి, కొన్ని ప్రముఖం కానివి కూడా ఉన్నాయి అనుకోండి. 50కి పైగా సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకేనే మెజారిటీగా స్టాలినే మళ్ళీ సీఎం అవ్వబోతున్నాడని, కొన్ని ఏమో ఏఐడిఎంకే అని, ఎక్కడో ఒక్కరు కూడా ఒక 18 నుంచి 20 సీట్లు కూడా టీవీకే విజయ్ పార్టీకి వస్తాయని చెప్పిన వైఫల్యాలు లేవు. కానీ ఈరోజు చూసుకుంటే ఫలితాలన్నీ కూడా తారుమారైనాయి. దుమ్ము దులుపుతున్నాడు ఇక్కడ విజయ్. అంటే ఏంటి, చులకన చేయడం ఎంత ఈజో ఇప్పుడు మాత్రం ఆహా ఓహో అని మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరికి కూడా విజయ్ మీద నమ్మకం లేదు. యాక్సిస్ మై ఇండియా ఎప్పుడైతే సర్వే చెప్పిందో అప్పటి నుంచి కొంత ఇదేంటి ఒక 50 పైగా సర్వే సంస్థలన్నీ కూడా ఒక రకంగా ఇస్తే ఈ ఒక్క సంస్థ మాత్రం ఏంటి విజయ్కి పాజిటివ్గా ఇచ్చింది. ఇది ఎలా సాధ్యం అనుకున్నారు. ఎందుకంటే ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఏవి కూడా గ్రౌండ్కు వెళ్ళి రిపోర్ట్ చేసిన అంశం ఏది కూడా కనిపిస్తలేదనేసి స్పష్టంగా చెప్పొచ్చు. ఒక్క సంస్థ మాత్రం చాలా జెన్యూన్గా గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేసిన విధంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయాల్లో సమూలంగా ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు ప్రజలని చెప్పడానికి ఈరోజు ఇది ఒక కొత్త పునాది అని చెప్పాలి. కొత్త పునాది అని అంటే గతంలో కూడా ఇది రిపీట్ అయింది కానీ చాలా కాలమైంది.
ఈ ఒక వారసత్వాన్ని తీసుకొచ్చింది, గతంలో మొదట పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత ఎంజీఆర్ గారు, దాని తర్వాత ఇప్పుడు దళపతి అనే చెప్పాలి. సో విజయ్ ప్రభంజనాన్ని చూసి అందరూ కూడా ఈరోజు నోర్లల్లో పెడుతున్న వైనము. అలాగే ముఖ్యంగా షాక్ పుట్టిస్తున్న అంశం ఏంటి అనంటే ఇక్కడ రేవంత్ రెడ్డికనే చెప్పాలి, రేవంత్ రెడ్డి సైన్యానికనే చెప్పాలి. ఒక విధంగా ఈరోజు కేసీఆర్ విజయ్ ప్రభంజనాన్ని తట్టుకోలేకున్న వ్యక్తి ఎవరైనా ముందు వరుసలో ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పాలి.